టైటిల్ గెలిచిండు కాబట్టి చాలా అభిమానులు వచ్చిండ్రు, వేలల్లో వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి జనరల్గా. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి దీంట్లో భాగంగా ఒక జరిగినటువంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలు పాలు కావద్దని నా ఉద్దేశం. అట్లాంటి టైటిల్ జైలు పాలు కావద్దు. అంటే మీకు తెలుసు అంటే గత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు అంటే ఎందుకు ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే. ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది ఏంటి మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు. సో ఏం లేదండి అసలు ఇందులో చాలా సింపుల్. అసలు నాకు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయాలు నాకు అసలు మాట్లాడరాట్లేదు. అది నాకు సంబంధం లేదండి. ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు తన గురించి ఎందుకున్నాను అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత బాగా ఆడతాడు. బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు. గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ. నేను నా పాట బిడ్డగానే వెళ్ళాను, తన మీద కూడా పాటలు పాడిన. అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి. అంటే అమర్దీప్ లాంటి కారు కూడా మీరు చూసి కావచ్చు సోషల్లో సేమ్ అలాగే జరిగింది, కాకపోతే నా అద్దాలు బాగలే అంతే. కానీ వాళ్ళు అక్కడ జరగడం అది బాధాకరం. అది నేను దాన్ని ఖండిస్తాను. ఇలాంటి వాటిని ఖండించట్లేదు కదా. 100% ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళని ఖండిస్తున్నా నేను. దీని మీద రెస్పెక్ట్ అవ్వలేదు, తను రెస్పాండ్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కనీసం ఇలాంటి ఇష్యూ జరగదు చేయొద్దు అని చెప్పలేదు. వచ్చి 2 days అయినా కూడా లేదండి. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి జరగద్దు అని చెప్పలేదు. ఎందుకు? అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలియదండి. ఒకటే మాట ఇది. అతనికి మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు. అతను ఒక రైతు బిడ్డ కామన్ అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు, ఆట ఆడిండు, గెలిచిండు, అంతవరకు అతనికి తెలుసు. నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు. అదే ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు, తను పంచి పెడదాం అనుకున్నాడు. ఆ తరుణంలో అతను ఏదో అంటే అతను తెలీదు ఇది తప్పు, ఇది నేను తప్పు మాట్లాడుతున్నా, ఇది తప్పు అయిద్దని కూడా తెలియదు. చాలా మంది పిల్లలు కూడా ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ తరఫున ఏమైనా మీరు నిలబడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నిలబడతాం. ఎందుకంటే అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది అయితే కనుక వాళ్ళ పాటు కూడా నిలబడతాం. కానీ చట్టాన్ని గౌరవిస్తాం మేము. చట్టాన్ని కానివ్వండి, మీ ప్రెస్ను కానివ్వండి శిరస వహిస్తా నేను వహిస్తా, తను కూడా వహించాలి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం ఫ్యాన్స్ గందరగోళం చేశారు, కానీ ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఒకటండి, ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు, అది దాన్ని నేను రాంగ్ అని ఎలా అంటాను? సో వాళ్ళ ఎలా చేశారు సార్ అని చెప్పి మేము తెలుసుకోవడానికి మేము వచ్చాం ఇక్కడ. వాళ్ళు మేము గెలిపించిందని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. నీకు 2 ఫేస్లు ఉన్నాయి, నువ్వు కప్పు గెలుచుకున్నాకనే నీ నిజస్వరూపం బయటకు వచ్చిందని మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఏమండి, బిగ్ బాస్లో మీ అందరికి తెలుసు అంత ఈజీ కాదు. ఒకరోజు 1 వారం 2 వారాలు 10 వారాలు 15 వారాలు మీరు అందరూ చూశారు. అంత ఈజీగా ఓట్లు వేసినా ఇన్ని కోట్ల మంది ఆయన ఏముకో మనకు తెలిసిపోద్ది కదండి. ఇప్పుడు నేను 5 వారాలు ఉంటే నేను 5 వారాల్లో ఎలాంటినో మీరు చెప్పగలిగినరు, ఇంత అభిమానం నా మీద ఉంచగలిగినరు. అలాంటప్పుడు ఆయన 15 వారాలు ఉన్నాడు. మీకు తెలీదండి అసలు. అయ్యా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి వచ్చాం మేము, అంతే తప్ప మిగతా తెలీదండి. సారీ, ఓకేనా? థ్యాంక్ యూ. గైస్, పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది. వాడికి నిద్ర లేక మీరందరు నిద్ర లేకుండా చేస్తారు. వాడి సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ నాకెందుకంటే వాడు పాపం, నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు. నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కారులో ఉంటే అటాక్ చేయడము, మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా బయటికి రాలేదు. ఆడవాళ్ళ మీద ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, ఓకేనా? మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి వెళ్దాం, అక్కడి నుంచి వెళ్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అరే
వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు, బిగ్ బాస్ విన్నర్ అయిండు అనేది చిన్న విషయం కాదు. ఓకే, మీరు ప్రేమ అభిమానం అంతా చూపించిర్రు, కాదని కాదు, కానీ ఆ సక్సెస్ని వాడిని ఎంజాయ్ చేయనిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోడాడు. కానీ ఈరోజు ఆ స్థితిలో లేడు. మీరే చేసిర్రు అదంతా, గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ నేను ఒకటే కోరుకున్నా, అరే హెల్దీగా వెళ్ళిపోవాలి, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఇలా అటాక్ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల, అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం. వాడు ఈరోజు అంత కష్టపడినందుకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వాడు కేవలం మీ వల్ల. ఎవరైతే ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఊరిలో పంచాయతీలు, ఈడ పంచాయతీలు అంతా రచ్చరచ్చ చేసి, తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల, ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల, కారులో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు దానికి మళ్ళీ నెగిటివ్ కమెంట్లు అందరు సపోర్ట్ వాళ్ళందరికీ. ఇక్కడ పల్లవి ప్రశాంత్ని ఎవ్వరు ఏమనట్లేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవ్వరైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు, పల్లవి ప్రశాంత్ గేమ్ అనలేదు, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను అంటున్నారు. ఆ రోజు వచ్చి రచ్చ చేసిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, అక్క చెల్లి అందరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది అంతే సింపుల్. ఇదే చెప్పాలనుకున్నాను. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఈ రోజు కేవలం మీ వల్లనే పాపం ఆడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. సో నాకు ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారంట. దిస్ ఇస్ నాట్ ద వే అండి, నిజంగా చెప్తున్నాను. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ ట్రోఫీ విన్నాడన్నా, మరి ఇవన్నీ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ సో రెడిక్యులస్, ఐమ్ టెల్లింగ్ యూ. పాపము ఏం చేశాడండి ప్రశాంత్ కోసం అంతమంది ఫ్యాన్స్ వచ్చారు, అతన్ని చూడటానికి కోసం అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అంతమంది ఫ్యాన్స్ వచ్చారు. దట్ ఈస్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్. దాన్ని పట్టుకుని మీరు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా తప్పు. నేను నిజంగా చెప్తున్నాను. హీస్ సో ఇన్నోసెంట్ గై, హీస్ వెరీ నైస్ పర్సన్. మీరు అతన్ని ఇట్లా బ్లాక్ చేయడం అనేది తప్పండి. పాపం కప్ వచ్చి ఒక్క రోజు కాలేదండి, లిటిల్ గా 1 డే వాడికి హ్యాపీనెస్ ఇవ్వలేదండి మీరు. ఐఎమ్ సీరియస్లీ ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ హిమ్. ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్. ప్లీజ్ అండి, హీస్ అ వెరీ నైస్ పర్సన్. ఐ వాంట్ మై బ్రదర్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ జైల్ ఏంటండి, అయ్యో ఐ డోంట్ నో, నాకు వర్డ్స్ రావట్లేదండి, ఏం మాట్లాడో కూడా నాకు తెలియట్లేదు. బట్ ప్లీజ్ సపోర్ట్ మై బ్రదర్, ప్లీజ్. తెలంగాణ పోలీస్, అది ఏం అతని మిస్టేక్ కాదు, అతనికి అంతమంది ఫ్యాన్స్ ఉండడం అది మిస్టేక్ కాదు. ఫ్యాన్స్ వల్ల ఆడిని అట్లా జైల్లో వేయడం అనేది చాలా చాలా బ్యాడ్ అండి. ప్లీజ్ సపోర్ట్ హిమ్, ప్లీజ్. థ్యాంక్ యూ. బాధాకరమైన విషయం ఏంటి అంటే అందరూ చాలా మంది అడుగుతున్నారు. నేను దాని గురించి పెద్దగా అనుకోలేదు, ఆ బాధలో ఉండిపోయాను, చాలా బాధపడ్డాను. కారద్దాలు పగలగొట్టారు, బయటికి రా నీ అంతా చూస్తా అన్నారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. అద్దాలు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి, తేజ్ మీద పడ్డాయి. ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరిగిందంటే, ఆ రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు, ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, పడతాను, కామెంట్ పెట్టండి, చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు, నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు. నేను ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే నేను నమ్ముకుంటే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను. నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను. కానీ గెలిచి ఒక ఆనందంతో బయటికి వస్తాను అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. అది చాలా బాధ వేసింది. పర్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి నా భార్యకి ఏం కాలేదు, నాకేమైనా పర్లేదు. మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. జరగరాని ఏదైనా జరిగితే
కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి, వస్తాను, మీ ఇష్టం. కానీ ఎవ్వరికి ఇలా ఇంకెప్పుడు చేయకండి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంతకన్నా ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో, అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు. అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకన్నా ఎక్కువ మాకేం వద్దు. నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. అక్క బీబీ నుంచి బయటకు వచ్చాక మీకు ఏం ప్రాబ్లం కాలేదా? కేర్గా వచ్చారా అంటే చాలా గొడవలు అయ్యాయి కదా. నో టచ్ వుడ్, సీరియస్లీ చెప్తున్నాను. నా కార్ అని తెలిసాక కూడా చాలా మంది చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా నన్ను వెళ్ళనిచ్చారు అక్కడి నుంచి అండ్ చాలా ప్రేమిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా పాజిటివ్గా చాలా హాయిగా నన్ను ఇంట్లో రిసీవ్ చేసుకున్నారు అందరూ. ఐ కేమ్ హోమ్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఫైన్. అదే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ ఎస్, it was a great journey inside the Bigg Boss house.